కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ రంగు పులుముకుందానంటే కనుక ఎస్ ఖచ్చితంగా మరి ముఖ్యంగా బీఆర్ఎస్లో అయితే గుబులు పట్టుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి అలాగే ఆ శాఖ అంటే గతంలో సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుకి అలాగే బీజేపీ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ప్రస్తుతం అలాగే గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు ఈటెల రాజేందర్కి కూడా కాస్త గుబులు పట్టుకున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే కమిషన్ రిపోర్ట్ అయితే పీసీ ఘోష్ అయితే ఇంచుమించుగా 650 పేజీల యొక్క రిపోర్ట్ని అయితే ఆయన ఆల్రెడీ గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేసినటువంటి అంశం నిన్న చూసాం. అయితే ఆ రిపోర్ట్లో ఏముంది, ఖచ్చితంగా ఎవరెవరు పేర్లు ఉన్నాయి, ఎవరెవరు అధికారుల పేర్లు ఉన్నాయి అనేటువంటి అంశాలు ఆ పక్కన పెడితే కనుక చాలా ఊహాగానాలు అయితే ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. గత సీఎంఓలో ఒక ఐఏఎస్ అధికారి పేరు కూడా ప్రస్ఫుటంగా పీసీ ఘోష్ రిపోర్ట్లో ఖచ్చితంగా ఉందన్నట్లుగా తెలుస్తోంది. నిజంగా కూడా ఇప్పటికే చాలామంది ఒక ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఇంజనీరింగ్ అధికారుల సాగునీటి శాఖలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అంటే ఆ టైంలో విచారించినప్పుడు ఖచ్చితంగా పీసీ ఘోష్ కమిషన్ విచారించినటువంటి టైంలో ఎస్ ఇదంతా మా ప్రోద్బలంతో జరగలేదు, ఖచ్చితంగా ప్రభుత్వం చెబితేనే ప్రభుత్వ పెద్దలు చెప్తేనే మేము చేశామన్నటువంటి వాదనలు తెరవేకొస్తున్నటువంటి వేళ ఖచ్చితంగా ఇప్పుడు కమిషన్ రిపోర్ట్లో అసలు ఏముంది అనేటువంటి అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సో దీనికి సంబంధించి అయితే కొన్ని ఊహాగానాలు అయితే బలంగా తెరపైకి వచ్చాయి. ఎస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో అయితే కనుక ఖచ్చితంగా ఇది ఒక అవినీతి ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుగా తేల్చిపడేసింది పీసీ ఘోష్ కమిషన్. మరొక వైపు ఎక్కడ కూడా నిపుణుల కమిటీ ఎన్ని సందర్భాల్లో సూచించినా సరే ఇక్కడ అంతా కూడా అవినీతిమయం, వ్యవస్థలను మొత్తం సైలెంట్ అయిపోయి ఖచ్చితంగా అవినీతికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ని మార్చేశారు. నిజంగా కేసీఆర్ తన అవినీతికి ఒక ఏటీఎం కార్డులాగా కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకున్నారు. సుమారుగా వందలు వేలు కాదు, సుమారుగా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనేటువంటి మాట అయితే వాస్తవం అన్నట్లుగా ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లు అయితే తేటతెల్లమైనట్లుగా తెలుస్తోంది. అయితే ఇవన్నీ కూడా తెలంగాణ సెక్రటేరియట్ అలాగే కాంగ్రెస్ వర్గాల అధికార కాంగ్రెస్ వర్గాల నుంచి ప్రస్తుతం వస్తున్నటువంటి ఊహాగానాలుగా మనం చెప్పక తప్పదు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అన్ని రకాల వైఫల్యాలు జరిగాయని, దీనికి కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పలువురు కారణమని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. వ్యవస్థలు కాకుండా వ్యక్తుల ఇష్టాల ప్రకారం పనులు జరిగాయని, ఉన్నత స్థాయిలో వచ్చిన ఒత్తిడులకు లొంగి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని, ఆర్థిక అవకతవకలు జరిగాయని ఇలా పలు అంశాలను కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. మేడిగడ్డ అన్నారు సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి డిపిఆర్ తయారీ మొదలుకొని మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం సుందిళ్ల బ్యారేజీలలో సిపిజీల వరకు ఎప్పుడు ఏం జరిగింది, రికార్డుల ఆధారంగా ఎక్కడ ఎవరు బాధ్యులనేది వివరంగా నివేదికలో తెలియజేసినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో అక్రమాలకు బాధ్యులుగా ప్రస్తావించిన వారిని కాకుండా మరికొందరు పేర్లను కూడా న్యాయ విచారణ కమిషన్ నివేదికలో బాధ్యులుగా పేర్కొన్నట్లుగా సమాచారం. గత ముఖ్యమంత్రి వద్ద జరిగినటువంటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి, పనులను దగ్గరుండి పర్యవేక్షించిన ఆ సమయంలో సీఎంఓలో పనిచేసినటువంటి ఒక ఐఏఎస్ అధికారి గురించి నివేదికలో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. మరి ఇంతకీ ఐఏఎస్ అధికారి ఎవరు అనేది మరికొన్ని రోజుల్లో తెలిపబోతోంది. ఇక 2019లో నిర్మాణం పూర్తయిన వెంటనే బ్యారేజీకి సమస్య వచ్చినా దాని గురించి తెలిసి పట్టించుకోకుండా O&Mలో నిర్లక్ష్యం వహించారని, మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు అయ్యే ఖర్చును పూర్తిగా నిర్మాణ సంస్థే భరించాలని స్పష్టం చేసినట్లుగా సమాచారం. మంత్రివర్గ నిర్ణయం లేకుండా బ్యారేజీల నిర్మాణం చేపట్టారని, తర్వాత రాటిఫై చేసినా కూడా ఇందులో బ్యారేజీల పనులు లేవని వివరించినట్లుగా తెలుస్తోంది. క్వాలిటీ కంట్రోల్ అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారని, పర్యవేక్షణ లోపం జరిగిందని, బాధ్యులైన ఇంజనీర్లు 2 ఏళ్ల పాటు తనిఖీ కూడా చేయలేదని తప్పుపట్టినట్లుగా సమాచారం. అంచనాల్లోనూ మార్పులు, ఎస్ బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి అంచనాల్లోనూ మార్పులు జరిగినట్లుగా కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. మొదట ప్రభుత్వం ఆమోదించినటువంటి అంచనాలు ఉండాల్సినవి లేకుండా నిర్మాణ సంస్థకు పని అప్పగించిన తర్వాత సవరించిన అంచనాలు వాటిని చేర్చి నిర్మాణ సంస్థలకు ప్రయోజనం కల్పించారని, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని తెలిసినట్లుగా తెలుస్తోంది. ఆర్థికపరమైన అంశాల్లో అనేక లోపాలు జరిగాయని, అధికారులు చేయాల్సిన పనులు చేయలేదంటూ ఆర్థిక శాఖ అధికారులను తప్పుపట్టినట్లుగా తెలుస్తోంది. అనేక అక్రమాలు జరుగుతున్నా కూడా నీటిపారుదల శాఖ అధికారులు కనీసం ప్రశ్నించలేదని, వ్యవస్థలే పని చేయలేదని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించినా కూడా ఆ కమిటీ చేసినటువంటి సిఫార్సులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా బుట్టదాఖలు చేసిందని, వీటితో సంబంధం లేకుండా బ్యారేజీల నిర్మాణ నిర్ణయం ముందుగానే జరిగిపోయిందని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఓ నిర్మాణం ఎలాగైతే చేయకూడదో అలా చేశారని కమిషన్ తన రిపోర్ట్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. నల్లా వెంకటేశ్వర్లు, మురళీధర్,
సుధాకర్ రెడ్డి ఇలా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో ఉన్న వారి పేర్లతో పాటు కాళేశ్వరం కార్పొరేషన్ విషయంలో హరిరామ్, డిజైన్స్ విభాగం, O&M, క్వాలిటీ కంట్రోల్ అధికారుల పేర్లను ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. O&M చేయకుండానే బ్యారేజీలో నీటిని నింపారని వివరంగా పేర్కొన్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో నిర్మాణ సంస్థ తన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేదని కూడా స్పష్టీకరించినట్లుగా సమాచారం. బ్యారేజీల నిర్మాణం, స్థలం మార్పు, వాప్కోస్ ఇచ్చినటువంటి DPRను ప్రభుత్వం స్క్రూటినీ చేయకుండానే అనుమతి ఇవ్వడం, ఇలా అనేక అంశాలను విపులీకరించినట్లుగా తెలుస్తోంది. కమిషన్ నివేదిక బహిర్గతమైతే చాలా అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నివేదిక సమర్పించిన తర్వాత జస్టిస్ ఘోష్ను విలేకరులు కలవగా నివేదిక ఇవ్వడంతో తమ పని అయిపోయిందని, తదుపరి ఏం చేయాలన్నది ప్రభుత్వ వ్యవహారమని అన్నారు. జస్టిస్ ఘోష్ శుక్రవారం అంటే ఇవాళ కోల్కతా వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది. నివేదికలో ఏముందో అయితే తనకు తెలియదని, ఇంకా దాన్ని చదవలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ నివేదికను సీఎంకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ఈ నివేదికను సీఎంకి అందజేస్తామని రాహుల్ బొజ్జా నిన్నే స్పష్టీకరించినటువంటి పరిస్థితి మీడియా ఎదురుగా. ఇక 2024లో మార్చిలో జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటైంది. 2025 జూలై 31తో గడువు ముగిసింది. ప్రభుత్వం కమిషన్ గడువును 7 సార్లు అయితే పొడిగించింది. చివరి రోజున ఉదయం 10:30 గంటలకు జస్టిస్ ఘోష్ BRK భవన్లోని కమిషన్ కార్యాలయానికి రాగా రాహుల్ బొజ్జా 11 గంటల 20 నిమిషాలకు వచ్చారు. అనంతరం సుమారు 700 పేజీల నివేదికను ఆయన రాహుల్కి అందజేశారు. కమిషన్ కార్యాలయం నుంచి నేరుగా సెక్రటేరియట్కు వెళ్ళినటువంటి రాహుల్ CS రామకృష్ణారావు అలాగే మంత్రి ఉత్తమ్తో కూడా మాట్లాడడం జరిగింది. నివేదికను శుక్రవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తారని కూడా తెలుస్తోంది. సో తర్వాత సీఎం అలాగే మంత్రి సమక్షంలో నివేదికను పరిశీలించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈవేళ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు మొత్తానికి PC ఘోష్ కమిషన్ నివేదిక చేరే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మొత్తానికి దీనికి సంబంధించి తెలంగాణ సెక్రటేరియట్ నుంచి మనకు అధికారిక సమాచారం అయితే రావాల్సి ఉంది. ఇక జస్టిస్ ఘోష్ నివేదికపై ప్రభుత్వ తదుపరి కార్యాచరణ ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి వద్ద చర్చ జరిగిన తర్వాత మంత్రివర్గంలో పెట్టి చర్చించి తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందట. దీంతో పాటు బ్యారేజీల నిర్మాణంలో ఎలాంటి లోపాలు, వైఫల్యాలు జరిగాయి, ఇందుకు బాధ్యులెవరు, వీటికి ఆధారాలు ఏమిటి తదితర అంశాలను కమిషన్ తన నివేదికలో పేర్కొన్నందున CID లేదా మరో సంస్థకు తదుపరి దర్యాప్తు కోసం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తారు. వాస్తవానికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిలో ఉన్న ఆయన 2024లో కాళేశ్వరంలో సుమారుగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనేటువంటి విషయం పైన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కాళేశ్వరం కమిషన్ పేరుతో ఈయన్ని చైర్మన్గా పెట్టి PC ఘోష్ని చైర్మన్గా పెట్టి ఒక కమిషన్ ఏర్పాటు చేసినటువంటి విషయం తెలిసిందే. సో ఆయన సుమారుగా 650 నుంచి 700 పేజీల రిపోర్ట్ అయితే ఇచ్చారు. ఇది కేవలం న్యాయపరమైనటువంటి ఒక విచారణగానే భావించాలి. సో ఈ కేసులో సంబంధించి అరెస్టుల పర్వం ఖచ్చితంగా కొనసాగించాలి అని అంటే గనక ఖచ్చితంగా ఇక్కడ రేవంత్ ప్రభుత్వం తదుపరి నిర్ణయం ఏం తీసుకోబోతోంది? రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి CIDకి అప్పగించే బాధ్యతను ఈవేళ రేపు ఇవ్వబోతోంది అన్నట్లుగా ఖచ్చితంగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో ఈవేళ కానీ మరికొన్ని గంటల్లో కానీ PC ఘోష్ కమిషన్ పైన రిపోర్ట్ పైన సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్తు ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించి రేపో మాపో క్యాబినెట్లో కూడా అందరి సమక్షంలో కూడా ఒక నిర్ణయం తీసుకుని ఈ నివేదికకు సంబంధించి ఖచ్చితంగా కేసు CIDకి ఇవ్వాలి. ఎందుకంటే ఇందులో దోషులు ఎవరనేది ఆల్రెడీ రిపోర్ట్లో ఉంది కాబట్టి CID చేత కూడా కాస్త దర్యాప్తు కూడా చేయించి అరెస్టుల పర్వం కొనసాగించాలన్నటువంటి యోచనలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ACBని కరప్షన్ బ్యూరో కాళేశ్వరంలో ఎవరెవరు పనిచేశారు అనేటువంటి అధికారుల పైన నిఘా పెట్టినటువంటి ACB వాళ్ళ అక్రమాస్తులు కోట్లను గుర్తించి ఇప్పటికే జైలు ఊచలు లెక్క పెట్టిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇక కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నారనే విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే సాక్షాత్తు PC ఘోష్ కమిషన్ రిపోర్ట్లో ఏముందో తెలియదు కానీ ఖచ్చితంగా ఇప్పుడు BRS అయితే మల్లగొల్లాలు పడుతోంది. నిన్నటికి నేను చూసాం యాక్చువల్గా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన అనుచర గణంతో ఎవరైతే పార్టీ సీనియర్లుగా ఉన్నారో వాళ్ళందరి చేత కూడా వాళ్ళందరినీ రప్పించుకుని ఒక సీక్రెట్గా
రహస్య భేటీ కొనసాగించినట్లుగా తెలుస్తోంది. నిజంగా గనక ఆ రిపోర్ట్‌ని బట్టి రేవంత్ సర్కారు నిజంగా అరెస్టుల పర్వం కొనసాగిస్తే తమ తదుపరి కార్యాచరణ ఏ విధంగా మొదలు పెట్టాలనేటువంటి దానిపైన నిన్న చర్చోపచర్చలు సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే ఇది న్యాయ విచారణ అయితే పూర్తయింది. ఇక సిఐడికి ఈ కేసు బదిలీ అవ్వబోతోందా? సిఐడికి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఇవ్వబోతోంది కేసుని. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కాళేశ్వరం కేసును బదిలీ చేయబోతుందా అని అంటే కనుక ఎస్, ఖచ్చితంగా ఇదే మాట ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ వర్గాల నుంచి, కాంగ్రెస్ శ్రేణుల నుంచి బల్లగుద్ది మరీ చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.